పెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్థసారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మహానాడు మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాష్ట్ర మంత్రివర్యుల వారికి, వేదిక రంచినటువంటి పార్టీ పెద్దలకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక 2024-2025 31/3/2025 నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి. సంక్షిప్తంగా వివరణిస్తున్నాను. ఆదాయం సభ్యత రుసుము వల్ల 123,19 లక్షల రూపాయలు. విరాళాలు వచ్చినవి 82,05 లక్షలు. వడ్డీపై ఆదాయం 23,05 లక్షలు. వచ్చిన అద్దె 2 లక్షలు. మొత్తం రాబడి 228,31 లక్షల రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే ఖర్చులు, ప్రచార నిమిత్తం అయిన ఖర్చు 30,73 లక్షలు. ఆఫీసు అద్దె చెల్లించింది 14 లక్షలు. ఆఫీసు ఖర్చుల కింద 7,99 లక్షలు. తరుగుదల 4,39 లక్షలు. ఉద్యోగస్తుల జీతభత్యాల కింద 71 లక్షలు. కార్యకర్తల సంక్షేమ బీమా 15,84 లక్షలు. ఇతర ఖర్చులు 53 లక్షలు. మొత్తం ఖర్చు 61,33 లక్షలు. మిగులు 166,98 లక్షలు. వార్షిక సంవత్సరం 2025కు గాను కార్యకర్తల సంక్షేమ బీమా, కార్యకర్తల కోసం మరి ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ బీమాకి నిమిత్తం బీమా చెల్లింపుకు 48,09 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే పైన తెలిపిన ప్రకారం మార్చి 2025 సంవత్సరానికి 166,98 మిగులుతో లెక్కలు ముగింపు చేయడమైంది. 31/3/25 నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ 469.42 లక్షల కోట్లుగా ఉంది. ఈ వార్షిక నివేదికను సభ్యులు ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాను. నమస్తే.